నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశించారు. కర్నూలు నగరంలోని సునయన ఆడిటోరియంలో ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునయాన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని చెప్పినప్పటికీ ఆదోని మున్సిపల్ కమిషనర్ వద్ద 5, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కర్నూలు వద్ద 2, ఇన్స్పెక్టర్ వక్ఫ్ బోర్డు కర్నూలు వద్ద 1 అర్జీ గడువు దాటినా పరిష్కరించలేదని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఆర్ఓను ఆదేశించారు. అర్జీల పరిష్కారంపై ప్రభుత్వం ఫీడ్బ్యాక్ తీసుకుంటోందని, కొంతమంది అధికారులపై ప్రజల నుండి వ్యతిరేక స్పందన వచ్చిందని కలెక్టర్ తెలిపారు. అధికారులు ప్రజలతో బాగా మాట్లాడి వారి సమస్యలను గడువులోపు పరిష్కరించి ప్రజల నుండి సానుకూల స్పందన వచ్చే విధంగా కృషి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. లాగిన్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని, నగరంలోని వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులరేషన్ సెక్రటరీ వద్ద 18 రోజుల నుండి 1 అర్జీ పెండింగ్లో ఉందని, సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అలాగే సబ్ రిజిస్టర్ కర్నూలు వద్ద 14 రోజుల నుండి 1 అర్జీ, మున్సిపల్ కమిషనర్ గూడూరు వద్ద 12 రోజుల నుండి, కృష్ణగిరి తహసీల్దార్ వద్ద 3 అర్జీలు 7 రోజుల నుండి, తుగ్గలి తహసీల్దార్ వద్ద 2 అర్జీలు 7 రోజుల నుండి పెండింగ్లో ఉన్నాయని, సంబంధిత అధికారుల మీద తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఆర్ఓను ఆదేశించారు. అర్జీ వచ్చిన 2 రోజులలోనే అర్జీ చూడాలని, అలా చూడని అధికారులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఆర్ఓను ఆదేశించారు. అర్జీలు చూడని అధికారులకు కేవలం మెమోలు మాత్రం ఇవ్వడం కాదని, మెమో ఇచ్చిన తర్వాత కూడా అలాగే పెండింగ్లో ఉంటే వారిని సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఆర్ఓను ఆదేశించారు. బంగారు కుటుంబాలకు ఏమేమి అవసరాలు ఉన్నాయి అని చేసే నీడ్ అసైన్మెంట్ సర్వేలో మండలాలు 99% పనులు పూర్తి చేస్తే కేవలం గూడూరు మండలం మాత్రం 85% చేస్తారన్నారు. గూడూరు మున్సిపాలిటీలో కేవలం 600 ఉన్నప్పటికీ ఇంకా 120 పెండింగ్లో ఉండడం ఏంటని కలెక్టర్ గూడూరు మున్సిపల్ కమిషనర్ను ప్రశ్నించారు. త్వరితగతిన సర్వే పూర్తి చేయాలన్నారు. సర్వేలో P4 పాలసీ కింద పేదవారైన బంగారు కుటుంబాలు మాత్రమే ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాల్లో 2025-28 సంవత్సరానికి సంబంధించి నూతనంగా బార్లు ఏర్పాటు చేసేందుకు ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించినట్లు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారి సుధీర్ బాబు తెలియజేశారు. ఈ నెల 28వ తేదీ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో లాటరీ విధానంలో బార్ల కేటాయింపు జరుగుతుందని ఆయన తెలియజేశారు. నగరంలోని తన కార్యాలయంలో జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్స్చేంజ్ శాఖ అధికారి సుధీర్ బాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ నూతన బార్ విధానానికి సంబంధించి పరిచయం లాటరీ డ్రా ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జిల్లా కలెక్టర్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జిల్లాలో నూతన బార్ల ఏర్పాటుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. ఈ నెల 28వ తేదీ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి బార్ దరఖాస్తుదారులను ఎంపిక చేసి వారి లైసెన్సులను మంజూరు చేస్తామని వివరించారు. బార్ల కేటాయింపు నిర్వహణలో పారదర్శకత, న్యాయబద్ధత, వ్యాపార ఆర్థిక స్థిరత్వంతో మేళవించిన నూతన పాలసీని ఏర్పాటు చేశారని చెప్పారు. 2025-28 నూతన బార్ పాలసీకి సంబంధించి అప్లికేషన్కి 5 లక్షల రూపాయలు, మరో 10,000 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు ఈ నూతన విధానం వల్ల అడ్డంకులను తగ్గిస్తుందని చెప్పారు. అలాగే బార్ల నిర్వహణకు సంబంధించి ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతనంగా ప్రవేశపెట్టినటువంటి బార్ పాలసీ 2025-28 సంవత్సరాలకు గాను ఈరోజు కర్నూలు జిల్లాలో కేటాయించినటువంటి 23 బార్లకు దరఖాస్తును ఆహ్వానిస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గెజెట్ నోటిఫికేషన్ ని జారీ చేయడం జరిగింది. ఈ దరఖాస్తులను జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి యొక్క కార్యాలయంలో ఈ రోజు నుంచి 26వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు పనివేళల్లో స్వీకరిస్తారు. అదేవిధంగా ఈ బార్ యొక్క దరఖాస్తుల దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 3 రకాల విధానాల్లో బారు యొక్క దరఖాస్తులను సమర్పించవచ్చును. మొదటిది ఆన్లైన్, రెండవది ఆఫ్లైన్, మూడవది హైబ్రిడ్. ఆన్లైన్ లో వాళ్లే
యూజర్ ఐడి క్రియేట్ చేసుకొని తద్వారా వాళ్ళు పేమెంట్ చేసి అప్లికేషన్ ని, ఈ రిసిప్ట్ ని, తర్వాత ఎంట్రీ పాస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా హైబ్రిడ్ పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మా దగ్గరికి వస్తే పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్, తర్వాత ఎంట్రీ పాస్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. లేదనుకుంటే ఎవరైనా పూర్తిగా మా దగ్గరికి వస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దరఖాస్తులను సమర్పించి పేమెంట్ చేయించేసి వాళ్ళకి ఈ రిసిప్ట్ మరియు ఎంట్రీ పాస్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రతి దరఖాస్తుకు 5 లక్షల రూపాయలు తిరిగి చెల్లించబడినటువంటి అప్లికేషన్ ఫీజుని, అదేవిధంగా 10,000 రూపాయల ప్రాసెసింగ్ ఫీని వాళ్ళు విధిగా చెల్లించాలి. అది ఆన్లైన్ పద్ధతిలో చెల్లించవచ్చు, లేదా ఆఫ్లైన్ మోడ్లో డీడీ రూపంలో కూడా తీసుకొని రావచ్చు. తీసుకొచ్చిన తర్వాత మేము ఈ అప్లికేషన్ ప్రాసెస్ అన్ని కూడా మేము పూర్తి చేస్తాం. దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు, ఈ బార్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇది చాలా ఈజీగా చేయొచ్చు. దీనికి పెద్దగా ఎలాంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు. ఒక ఐడి ప్రూఫ్ పెట్టుకోవాలా, ఒక ఫోన్ నెంబరు పెట్టుకున్న దగ్గరికి వస్తే కనుక వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా కానీ లేదా ఆఫ్లైన్ మెథడ్లో కూడా డబ్బులు చెల్లించవచ్చు. ఈ 26వ తారీఖు 5 గంటల వరకు దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేసి స్వీకరిస్తారు. తర్వాత 28వ తేదీ గురువారం కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి జెడ్పీ సమావేశ మందిరం నందు గౌరవ జిల్లా కలెక్టర్ గారు దరఖాస్తుదారు సమక్షంలో ప్రతి బారు యొక్క దరఖాస్తుల సంఖ్యల నుంచి, ఆ యొక్క నంబర్ నుంచి లాటరీ తీసి వాళ్ళ యొక్క అప్లికెంట్స్ని, సెలెక్టెడ్ అప్లికెంట్ని ఎంపిక చేయడం జరుగుతుంది. తర్వాత అప్లికేషన్ ఫీ చెల్లింపు, అప్లికేషన్ ఫిలప్ చేయిస్తాము. అదేవిధంగా డౌన్లోడ్ చేసి గేట్ పాస్తో సహా, ఎంట్రీ పాస్తో సహా ఇవ్వడం. నగరంలో ఎంతో చరిత్ర ఉన్న అబ్దుల్ హక్ యునానీ మెడికల్ కళాశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ తెలియజేశారు. కర్నూలు నగరంలోని యునానీ మెడికల్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. నగరంలోని డాక్టర్ అబ్దుల్ హక్ యునానీ మెడికల్ కళాశాలను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ జవాద్, డాక్టర్ ఖాద్రీతో పాటు కళాశాల వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యునానీ కళాశాలకు సంబంధించిన సమస్యలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ కళాశాల వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ కళాశాలలో ఉన్న సమస్యలను కళాశాల వైద్యులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ కు వివరించారు. ఈ సందర్భంగా కళాశాల వైద్యులు మాట్లాడుతూ తమ కళాశాలను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. కర్నూలు వాసి అయిన డాక్టర్ చంద్రశేఖర్ తమ కళాశాల సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా ఉన్నారని వారు వెల్లడించారు. ప్రస్తుతం తమ కళాశాలలో ప్రతి సంవత్సరం 50 మంది వైద్య విద్యార్థులు చేరుతున్నారని, తమ కళాశాలలో కన్వీనర్ కోటా మాత్రమే ఉందని, మేనేజ్మెంట్ కోటా ఏర్పాటు చేస్తే కళాశాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని వారు వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కర్నూలులో మాత్రమే ఉన్న యునానీ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వివరించారు. కళాశాల సమస్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అలాగే కళాశాలకు సంబంధించి మేనేజ్మెంట్ కోటా విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని వెల్లడించారు. కర్నూలు వాసిగా ఇక్కడ ఉన్న యునానీ కళాశాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం, బాధ్యత తనపై ఉందన్నారు. Today I came here to inspect the government Unani college. That is only Unani college, medical college in the entire state. Abdul Haq Sahab is founder of this Unani college, Abdul Haq college. Definitely we owe him a lot. 1954 lo start అయింది. So probably I am the second vice chancellor. Shyam Prasad garu ఇంతకు ముందు విజిట్ చేయడం జరిగింది. So I have seen the difficulties in the క్యాంపస్. తర్వాత ఎవ్రీ ఇయర్ 50 స్టూడెంట్స్ వస్తున్నారు. సో పోస్ట్ పీజీ కోర్సెస్ కూడా స్టార్ట్ చేయాలని అనుకున్న యూనివర్సిటీ తరఫున. సో వాట్ ఎవర్ హెల్ప్ ఈజ్ దేర్ ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ డెఫినెట్లీ డూ. సో ఎందుకంటే స్టాఫ్కు స్టూడెంట్స్ కంటే మనకు టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఉండాలి. టీచింగ్ ఫ్యాకల్టీ కూడా తక్కువ ఉన్నారు. సో 50 సీట్స్లో 25 సీట్స్ గవర్నమెంట్ ఫ్రీ సీట్స్, ఒక 25 సీట్స్ మేనేజ్మెంట్ సీట్స్. So we'll have a discussion with the Honorable Health Minister and also Secretary and also EC members కూడా ఫామ్ అయినారు. ఫస్ట్ ఈసీ మీటింగ్ కూడా జరిగింది. సో ఇక్కడ ప్రిన్సిపల్ రేపు 9th కాన్వకేషన్ విజయవాడలో మనం జరుపుకుంటాం. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో
this is almost 2 convocations we are doing on 9th of next month, September. So definitely, whatever the problems are there, because as a Kurnoolians, I was brought up in Kurnool district, entered in the medical college in 1977. 75 to 77 junior college. నేను అప్పటి నుంచి ఈ కాలేజ్ చూస్తున్నా. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ద ఎంటర్డ్ టు దిస్ యునాని మెడికల్ క్యాంపస్. డెఫినెట్గా మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద మైనారిటీస్. సో ఈ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ చాలామందికి మెడికల్ ఎయిడ్ కూడా చాలామంది 100 to 150 పేషెంట్స్ కూడా బెనిఫిట్ అవుతున్నారు. Dr. Abdul Haq Unani Medical College. So it is a cordially invite to our beloved honorable Vice Chancellor sir. సో ఈ సార్ వచ్చినందుకు మాకు హృదయపూర్వకంగా మేము నమస్కరించి సార్కి స్వాగతం పలుకుతున్నాము. సో సార్ మన దగ్గర కర్నూలియన్ సార్ ఇక్కడ వచ్చి మనకు యునానీ కాలేజ్ని అభివృద్ధి చేయాలని సార్ మనసులో ఉంది. ఎందుకంటే సార్ యొక్క కర్నూలు నుంచి మన కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి కర్నూలు యాజ్ ఏ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, తర్వాత హాస్పిటల్ సూపరింటెండెంట్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్, తర్వాత డిఎంఈ, ఆ తర్వాత ఇప్పుడు ఆనరబుల్ వైస్ ఛాన్సలర్గా ఇప్పుడు ఉన్నారు సార్ మన యునానీ కాలేజ్కి వచ్చినందుకు చాలా సంతోషం మనకు ఉంది. తర్వాత నెక్స్ట్ సార్ ఇక్కడ వచ్చినారు. యునానీ కాలేజ్ ఒకటే మన త్రూఅవుట్ ద ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఒక కాలేజ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి మనకు మేనేజ్మెంట్ కోటా అనేది ఏం లేదు, కన్వీనర్ కోటానే ఉంది. మనకు మేనేజ్మెంట్ కోటా ఇస్తే మనకు చాలా బాగుంటుంది. మా ఫ్యాకల్టీకి ఇంకా మనకు ఏదైనా హెల్ప్ చేయవచ్చు. మన మేనేజ్మెంట్ కూడా సార్తో కలిసినారు. ఇప్పుడు పొజిషన్స్ ఇన్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, and now he has reached to this status only because of his sincerity, hard work and vision. We have seen him growing to this status and the highest position by any one of our colleagues. We cannot match his sincerity and hard work. We sincerely, cordially welcome him to this Unani Medical College, where we look forward for his blessings and cooperation with the institution and do what best he can help us in this way. Thank you everyone. అరుదైన నోటిలో గడ్డ సమస్యతో బాధపడుతున్న ఒక మహిళకు ఆధునిక పద్ధతుల్లో శస్త్రచికిత్స నిర్వహించి గడ్డను తొలగించినట్లు లక్కిరెడ్డి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి తెలియజేశారు. ఈ మేరకు హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. దంత వైద్య చికిత్సలలో రాయలసీమలోని పేరొందిన నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న శ్రీ లక్కిరెడ్డి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ నోటిలో గడ్డ సమస్యతో బాధపడుతున్న ఒక మహిళకు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను లక్కిరెడ్డి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అధినేత ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి వివరిస్తూ, తెలంగాణ రాష్ట్రంలోని శాంతినగర్కు చెందిన తహేరా బేగం అనే మహిళ గత 8 సంవత్సరాలుగా సమస్యతో బాధపడుతూ అనేక చోట్ల చికిత్స పొంది ఫలితం లేకపోవడంతో నగరంలోని తమ వైద్యశాలను సంప్రదించిందని చెప్పారు. ఈ సందర్భంగా మహిళ సమస్యను పరిశీలించిన తాము సిటీ స్కాన్ ద్వారా గడ్డను గుర్తించగలిగామని చెప్పారు. అలాగే ఆ గడ్డ క్యాన్సర్ అవునా కాదా అని నిర్ధారించేందుకు బయాప్సీ నిర్వహించామని చెప్పారు. నోటిలో గడ్డ సమస్య చాలా అరుదుగా వస్తుందని, ఈ మహిళకు సమస్య రావడంతో ఆధునిక పద్ధతుల్లో శస్త్రచికిత్స చేసి విజయవంతంగా గడ్డను తొలగించామని చెప్పారు. దీనిని అలాగే కొనసాగిస్తే అది క్యాన్సర్గా మారే ప్రమాదం ఉందని ఆయన వివరించారు. తాము తొలగించిన గడ్డ 2 సెంటీమీటర్లు ఉన్నట్టు తెలిపిన డాక్టర్లకి రెడ్డి నరసింహారెడ్డి ఆ మహిళను అదే రోజు తమ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగిందని తెలిపారు. గత 25 సంవత్సరాల వైద్య వృత్తిలో నోటిలో గడ్డ సమస్యను ఇప్పుడే మొదటిసారి చూస్తున్నానని ఆయన వివరించారు. శాంతినగర్ సంబంధించి గద్వాల జోగులాంబ జిల్లా తెలంగాణకు చెందినటువంటి తహరా బేగం 31 సంవత్సరాల స్త్రీ నోటిలోని గడ్డతో గత 8 నెలలుగా బాధపడుతూ చాలా మంది డాక్టర్లను సంప్రదించి తగ్గకుండా ఉన్నందువల్ల లక్కిరెడ్డి సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాలను సంప్రదించారు. మేము వారికి సిటీ స్కాన్ మరియు ఇన్సెషనల్ బయాప్సీ తీసి పరీక్షించి అది చాలా అరుదుగా లక్షల్లో కొందరికి మాత్రమే ఏర్పడేటువంటి ప్లియోమార్ఫిక్ అడినోమా అనేటువంటి బినైన్ ట్యూమర్ గా నిర్ధారించుకున్నాము. ఇది అలాగే వదిలేస్తే క్యాన్సర్ గా మారే అవకాశం
ఉంటుంది కనుక వెంటనే ఆ శస్త్రచికిత్స ద్వారా దీన్ని ఎక్కువ రక్తం పోకుండా అరుదైన అటువంటి అడ్వాన్స్ టెక్నిక్స్ ద్వారా లేజర్స్ ఉపయోగించి ఈ శస్త్రచికిత్స నిర్వహించి నోటిలోని గడ్డని తొలగించడం జరిగింది. ఇది సుమారు 2x2 సెంటీమీటర్ల నుండి గడ్డగా ఉంది. తొలగించిన తర్వాత రోగిని అదే రోజు డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. ఎక్కడ బ్లీడింగ్ లేకుండా రక్తస్రావం కాకుండా చేసినటువంటి ఈ అరుదైన శస్త్రచికిత్స చాలా అరుదుగా చేస్తుంటారు. ఇక్కడ కర్నూలు నగరంలో ఇంత పెద్ద శస్త్రచికిత్స జరగడం మొట్టమొదటిసారి. నా గత 25 సంవత్సరాలలో కూడా ఇదే నా మొట్టమొదటి అతిపెద్ద నోటిగడ్డలో ప్రియోమార్ఫ్ అడినోమా అనేటువంటిది 2x2 సెంటీమీటర్లు ఉన్నటువంటి గడ్డని తొలగించడం జరిగింది. ఈశ్వర వీరభద్ర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని వీర శైవ లింగాయత్ సేవా సమితి అధ్యక్షుడు చంద్రశేఖరప్ప ఆకాంక్షించారు. కల్లూరులోని ఈశ్వర వీరభద్ర స్వామి ఆలయం వద్ద శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నందికోల సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని కల్లూరులోని శ్రీ ఈశ్వర వీరభద్ర స్వామి ఆలయం వద్ద స్వామివారికి వీరశైవ లింగాయతి సేవా సమితి ద్వారా నందికోవ సేవను నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వీరశైవ లింగాయత్ సేవా సమితి అధ్యక్షులు చంద్రశేఖరప్ప తెలిపారు. ఇందులో భాగంగా కల్లూరులోని ప్రధాన వీధిలో గుండా నందికోల సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని ఆయన వెల్లడించారు. శ్రీ ఈశ్వర వీరభద్ర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కల్లూరు శ్రీ ఈశ్వర వీరభద్ర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా వీరసేవల ఆచారమైన నందిధ్వని సేవ ఈరోజు ఆఖరి శ్రావణ మాస సోమవారం సందర్భంగా అత్యంత వైభవంగా భక్తుల భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనాదిగా వందల ఏళ్ల నుంచి వీరభద్ర స్వామి వారికి నందిధ్వజ సేవ చేయడం ఆచారం కాబట్టి మా కల్లూరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మేమంతా కూడా భక్తులు మన దేశ ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని. కిద్మత్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూరా అలీఖాన్ అన్నారు. నగరంలోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సపోర్టర్స్ మీట్ కార్యక్రమంలో ఆయన గౌరవ అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని ఈడెన్ గార్డెన్స్ లో కిద్మత్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సపోర్టర్స్ మీట్ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. సొసైటీ తరపున ముస్లిం మైనారిటీలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో ఎంతో గొప్ప విషయమని ఆయన కొనియాడారు. ఈ రుణాలు చిరు వ్యాపారులు చేసుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. సొసైటీ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రుణగ్రహీతలు తమ వ్యాపారాభివృద్ధితో పాటు పిల్లల చదువు నైపుణ్యాభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. అప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. సొసైటీ మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ऐसी चीज में हम लोग शामिल होना ये हमारे लिए बहुत बड़ी बात है और अल्लाह हम सबको खिदमत की कौम की खिदमत के लिए कबूल करे. हमारा इसके ऊपर मशवरा भी होता रहा. बहुत अच्छा जज्बात है, बहुत अच्छा काम हो रहा है सर. मैं अप्रिशिएट करता हूँ आप लोगों को. अगर हम लोगों से भी आपके लिए कुछ हो सकता है तो हम लोग हमेशा आपके लिए मौजूद हैं. कभी भी गवर्नमेंट की तरफ से, मिनिस्टर साहब की तरफ से या कोई और चीज़ों की तरफ से हम आपके लिए कौम के लिए इधर आपके लिए हाजिर है. आप कभी भी हमारे लिए हमें फोन कीजिए, मैं मौजूद रहूँगा. और जाते जाते मैं आप सबको एक और मेरे जो दिल से या माइंड से मेरे माइंड में जो है वो आपको बता दो. तो इसलिए वो जिस दिन कमाता है थोड़ा खुश हो जाता है, उसकी कमाई खत्म होती है तो फिर सुकून का चला जाता है. तो मेरे मेहनत के भाई बहन को कोई ऐसा निज़ाम चाहिए जो छोटा छोटा पैसा जमा करे, जो उसके इलाज को, घर के किराए को, इलेक्ट्रिक बिल को, बच्चों की पढ़ाई को वो काम आ सके. तो पहला ऐसी चीज़ की जरूरत.
दूसरी चीज ये कि मेरे मेहनत के बाइक को हर मौसम का पहला असर होता है, धूप ज्यादा भी कारोबार खतरा। పోలీస్ శాఖలు విధి నిర్వహణ చేస్తూ చనిపోయిన ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద నియామక పత్రాలను అందజేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారి సుధీర్ బాబు తెలియజేశారు. చనిపోయిన పోలీస్ కుటుంబాలకు చెందిన ఇద్దరు మహిళలకు జూనియర్ అసిస్టెంట్లుగా నియామక పత్రాలను అందజేశామని వివరించారు. నగరంలోని జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్స్చేంజ్ శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలకు కింద నియామక పత్రాలను జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్స్చేంజ్ శాఖ అధికారి సుధీర్ బాబు అందజేశారు. మరణించిన కానిస్టేబుల్లో కుటుంబాలకు సంబంధించిన హైమావతి సౌమ్య అనే మహిళకు ఈ నియామక పత్రాలను అందజేశామని చెప్పారు. వారిని తమ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తూ నియామక పత్రాలు ఇచ్చినట్లు తెలియజేశారు. ఈ రోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు విధి నిర్వహణలో చనిపోయినటువంటి ఉద్యోగుల కుటుంబ సభ్యులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కారుణ్య నియామక పథకం కింద ఇద్దరు మహిళలకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తూ వారికి నియామక పత్రాలను మీడియా సమక్షంలో అందజేయడం జరిగింది. పోలీస్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో చనిపోయినటువంటి ఇద్దరు ఉద్యోగుల కుటుంబ సభ్యురాలైనటువంటి దాదేపోగు హైమవతి, కురుబ సౌమ్య అనే మహిళలకు ఈ కారుణ్య నియామక ఉత్తర్వులను అందజేయడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని నగరంలోని శ్రీలలితా పీఠం పీఠాధిపతి గురువు సుబ్రహ్మణ్య స్వామి ఆకాంక్షించారు. ఈ మేరకు శ్రీ లలితా పీఠంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వారు ఘనంగా నిర్వహించారు. నగరంలోని జమ్మిచెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ లలితా పీఠం గురు సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా ప్రజలందరినీ శ్రీ లలితాదేవి అమ్మవారు చల్లగా చూడాలని మంచి సంకల్పంతో శ్రీగంధంతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ లలితా పీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని కోరారు. జిల్లా స్థాయి టైక్వాండో పోటీల్లో టీజీబీ టైక్వాండో అకాడమీ క్రీడాకారులు ప్రతిభ కనపరచడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని తన నివాసంలో క్రీడాకారులను ఆయన అభినందించారు. జిల్లా స్థాయి టైక్వాండో పోటీలలో ప్రతిభ కనబరిచిన టీజీబీ టైక్వాండో అకాడమీ క్రీడాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తన నివాసంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో టీజీబీ టైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు. తమ టీజీబీ టైక్వాండో అకాడమీకి వారు అందిస్తున్న సహకారం వల్లే తమ క్రీడాకారులు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి ముందుకు సాగుతున్నారని చెప్పారు. టైక్వాండో క్రీడ ఒలింపిక్ క్రీడ అని, ఇందులో ప్రతిభ కనబరిస్తే ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. కర్నూలు నగరంలో టైక్వాండో క్రీడా శిక్షణ కేంద్రాలను మరిన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మా విద్యార్థులు జిల్లా స్థాయిలో బంగారు పథకం, సిల్వర్ పథకం సాధించారు. మన మాజీ రాజ్యసభ టీజీ వెంకటేష్ సార్ చేతుల మీదుగా పథకాలు అందజేశారు. టీజీబీ అకాడమీలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో రాణిస్తారంటే మా టీజీ వెంకటేష్ సహకారం, మా టీజీ భరత్ గారి సహకారం. రానున్న రోజుల్లో మనము ఎక్కడ చూసినా టైక్వాండో శిక్షణ కేంద్రాలు ఉచితంగా శిక్షణ మనం ఇస్తున్నాము. కర్నూలు నగరంలో ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే టైక్వాండో స్పోర్ట్స్ గేమ్, ఒలింపిక్ గేమ్. ప్రతి ఒక్కరూ దీనికి సద్వినియోగం చేసుకొని చదువుతో పాటు టైక్వాండో క్రీడల్లో ప్రతి ఒక్కరూ సాధన చేయాలి. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ సార్ గారు, అలాగే మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ గారు సహకారం లేనిది లేదు. టీజీబీ అకాడమీ 3 బ్రాంచులు చేసి ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నాము. కొన్ని విద్యా సంస్థలు కూడా మేము శిక్షణ ఇస్తున్నాము. తల్లిదండ్రులు బాగా గమనించి
టైకోండో లాంటి క్రీడలు ప్రతి ఒక్కరూ సాధన చేయాలి. అమ్మాయిలకు ఆత్మరక్షణ ఎక్కువ ఉపయోగపడుతుందని. ఫార్మసీ రంగంలో ఉన్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కర్నూలు మెడికల్ కళాశాల ఫార్మకాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ పి రాజేష్ అన్నారు. నగరంలోని ఏ క్యాంపు కళాశాలలో నెల రోజుల ఫార్మా విజిలెన్స్ ట్రైనింగ్ కార్యక్రమ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న మైపర్ ఫార్మసీ కళాశాలలో 1 నెల రోజుల ఫార్మాకో విజిలెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. కర్నూలు మెడికల్ కాలేజ్ ఫార్మకాలజీ హెచ్ఓడి ప్రొఫెసర్ డాక్టర్ పి రాజేష్, ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ సతీష్ విద్యార్థులకు ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమం నిర్వహించి వారికి మైపర్ ఫార్మసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఆదిమూలపు సతీష్, డాక్టర్ రాజేష్ చేతుల మీదుగా సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. ఈ ట్రైనింగ్ ఎంతో ఉపయోగపడుతుందని, వారికి భవిష్యత్తులో ఫార్మాకో విజిలెన్స్ ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయని డాక్టర్ రాజేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె కాసర్ల సురేష్, అకాడమిక్ డిన్ రాజ్ కుమార్, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొనడం జరిగింది. For 3 days we used to teach for 1 week for the whole batch, and then now we are doing it in batches for a period of nearly 1 month. So that is compared to your previous batches, you are being given extra training or some vigorous training compared to your previous batch, which will fetch you a great advantage in your future. Definitely it will fetch you a great advantage in your future. And I am very happy, Satish sir, that when you have sent it with profession, they have participated very actively. So your participation, your active participation, and whatever is being assigned to you, you were doing it rightly. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.